సార్ కెనడా గవర్నమెంట్ వాళ్ళ సిటిజన్స్ని ఎందుకు ఢిల్లీకి రావద్దని చెప్తుంది? ఎందుకంటే అమ్మా చూడు, ఆహ్లాదకరంగా ఉందా లేదా ఢిల్లీ అంటే ఎవరికి ఇష్టం? మన క్యాపిటల్. అలాగనే అన్ని దేశాల వాళ్ళు, మన దేశ పౌరులు కూడా అందరం ఢిల్లీకి వచ్చేవాళ్ళని చాలా ఆహ్లాదకరం వాతావరణం చూస్తే కనిపిస్తుంది. అయితే ఒక విషయం గమనించుకోవాలి, మీరు ఎప్పుడన్నా కూడా AQI అనే పదం విన్నారమ్మా? ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే మనకు ఉండేటువంటి ఎయిర్లో ఎటువంటి ఎయిర్ పొల్యూషన్ ఉంది, ఎంత శాతం ఉంది అనేది ఇండెక్సెస్ రూపంలో చూపిస్తారు. దీన్ని చూపించడం కోసంగా AQI అనేటువంటి ఒక ఇండెక్స్ని వాడతారు. దీనికోసంగా మనకు EPA ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఏజెన్సీ అనే పేరుతో అమెరికాలో వాడితే, మన ఇండియాలో ఎలా వాడతారంటే మనము ఎన్విరాన్మెంటల్ ఏజెన్సీ విత్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటాము. 1986 అనేది రెగ్యులేట్ చేస్తుంది దీన్ని. సో దీని ప్రకారంగా మనకు పొల్యూటెంట్స్ ఉంటాయి. ఎలా పొల్యూటెంట్స్ అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకు జనరల్గా చాలా పొల్యూటెంట్స్ ఉంటాయి. బేసిక్గా గ్రౌండ్ లెవెల్ ఓజోన్, నెక్స్ట్ పార్టికల్ పొల్యూషన్, నెక్స్ట్ కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ అనేటువంటి ఈ 5 పొల్యూటెంట్స్, ఈ కాలుష్య పదార్థాలు గాలిలో ఎంతవరకు ఉన్నాయి, ఎయిర్లో ఎంతవరకు ఉన్నాయి అనేది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారంగా ఇండియన్ గవర్నమెంట్, అలా కాకుండా ప్రపంచవ్యాప్తంగా చూస్తే అమెరికన్ గవర్నమెంట్ దాని ప్రకారంగా ఈ ప్రపంచవ్యాప్తంగా EPA అంటే అక్కడ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఏజెన్సీ అంటారు. దీని ప్రకారంగా ఇవి ఎంతవరకు ఉన్నాయి అనే ఆధారంగా మనకు కొన్ని 6 రేంజెస్ ఇస్తారు. ఇలా ఇస్తారు మనకి. చూడండి ఒకసారి మీరు, ఈ 6 రేంజెస్ అంటే 0 నుంచి 50 వరకు తీసుకోండి. టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక్కొక్క 6 రేంజెస్లో కలర్స్ సూచిస్తారు. 6 రేంజెస్ ఇస్తారు. 0 నుంచి 50 వరకు గ్రీన్ అంటారు. గ్రీన్ అంటే గుడ్, ఎస్, మనం నో నీడ్ టు ఫియర్, ధైర్యంగా తిరగచ్చు, స్వచ్ఛమైనటువంటి గాలి ఉంది, గుడ్ అనేటువంటి ఇండికేటర్ కూడా సజెషన్ ఇస్తారు 0 నుంచి 50 వరకు. మరి 50 నుంచి 100 ఉంటే ఎల్లో రంగుతో సూచిస్తారు. అంటే కలర్స్ కూడా మారుతాయి రేంజ్తో పాటుగా. దీన్ని మనము ఇక్కడ మోడరేట్ అంటారు. అంటే రిస్క్ ఉంది ఎవరికంటే హై సెన్సిటివ్ ఎయిర్ పొల్యూషన్, కొంతమందికి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండడనే ఒక ఇండికేషన్. దాని తర్వాత 100 నుంచి 150కి వస్తే ఆరెంజ్ కలర్తో సూచిస్తారు. అంటే కలర్ వేరియేషన్ కూడా చూపిస్తుంటారు. దాని ప్రకారం అన్హెల్తీ ఫర్ సెన్సిటివ్ గ్రూప్, అమ్మ మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, మీకు చాలా ఇబ్బంది పడిపోతారు, కరోనా చూసాం, కోవిడ్ టైంలో ఏమైందో. సో అలాంటివి సెన్సిటివ్ గ్రూప్స్కి హెచ్చరిస్తున్నారు. అలాగనే మామూలు వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండే హెచ్చరిక వచ్చింది. మరి 150 నుంచి 200 వరకు వస్తే రెడ్ అంటే డేంజర్, మనకు తెలుసు, అన్హెల్తీగా ఉంది, నాట్ ఓన్లీ ఫర్ సెన్సిటివ్ పీపుల్, అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అన్హెల్తీగా ఇచ్చారు. మరి 200 నుంచి 300 వరకు వస్తే పర్పుల్ కలర్ అంటే వెరీ అన్హెల్తీ, అంటే హెల్తీ ఫర్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి కూడా జాగ్రత్తగా ఉండండి, మీ ప్రాణాల ప్రమాదం అని ఇచ్చింది. దాని తర్వాత వచ్చే కళకి మెరూన్ కలర్ హజార్డస్ ఫర్ ఆల్, అంటే ఎంత ఇబ్బందో. మరి నేను చూశాను, మరి ఇండియా టుడే కావచ్చు, వీటిల్లో 486కి వెళ్ళిపోయిందమ్మా. మరి పౌరుల యొక్క ప్రాణాలు కాపాడమే గవర్నమెంట్ బాధ్యత అనుకున్నప్పుడు, దాని చట్టాలు ఉన్నాయి, బాధ్యత గవర్నమెంట్కి. 486కి ఢిల్లీ వెళ్ళిపోయిందంటే హజార్డస్ దాటిపోయింది. దాని నుంచి మీకు ఎంత రిస్కో మీకు అర్థమైంది. సో అందుకోసమే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మీకు వెళ్ళబాకండి అని చెప్పేసి నాట్ ఓన్లీ UK, సింగపూర్, కెనడా ప్రభుత్వాలు పౌరులకి హెచ్చరికలు జారీ చేస్తూ వెళ్ళబాకంది. దీని అందరూ కూడా వార్నింగ్ ఏంటంటే ఇప్పుడు ఢిల్లీలో కాదు, అన్ని చోట్ల అనేకమైన కారణాలు ఉన్నాయి, ఈ పొల్యూటెంట్స్ వస్తున్నాయి, ఎయిర్ పొల్యూషన్ చాలా ప్రమాదకరమైంది, ఇది శ్వాసకోశ జబ్బులు అనేటువంటివి ఫిబ్రవరికి వెంటాడుతాయి. కాబట్టి అందరూ కూడా బీ కేర్ఫుల్ వేర్ ఎవర్ యు ఆర్, నాట్ ఓన్లీ ఇన్ ఢిల్లీ, ఎక్కడ పోయినా ఈ కాలుష్యాన్ని రానియకుండా ఆపాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. దానికోసం కృషి చేస్తాను. డౌట్ కూడా క్లారిఫై అయింది అనుకుంటున్నాను నేను.